హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి పిల్లలకి, పెద్దలకి ఇష్టమైన రెసిపీ అండి. ఒక 10 నిమిషాలలో చేసుకునే రెసిపీ మ్యాగీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసులు అనమాట. ఒక చిన్న క్యారెట్ కట్ చేసుకున్నాను. 2-3 బీన్స్ సన్న పీసులాగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అలానే ఒక పెద్ద ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అంతా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చిన్న సైజు మ్యాగీలు 2 తీసుకున్నాను. ఈ ఆనియన్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఇందులోకి పావు స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు. మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకోవాలి. అలానే ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా అంతా ఆయిల్లో మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు, 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా అనేది మగ్గిపోతుంది. ఇందులోకి పావు స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 1 మినిట్ వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగీ మసాలా అనేది ఇందులో వేసేసుకోవాలి. మ్యాగీ మసాలా ఇందులో వేసేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు కలుపుకోవాలి. మసాలా అంతా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఒక పావు స్పూన్ వేసుకోవాలి. పావు స్పూన్ గరం మసాలా, మ్యాగీ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. అలానే ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 2.5 కప్పుల వరకు వాటర్ సరిపోతుంది మ్యాగీకి. ఇది కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ అనేది ఎక్కువ తక్కువ ఏమి కాదు. 2.5 కప్పుల వరకు పోసుకోవచ్చు. ఇంకా కొంచెం సూప్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 3 కప్పుల వాటర్ వేసుకుంటే సూప్ కొంచెం వస్తుంది. సూప్ అవసరం లేదనుకున్నప్పుడు వాటర్ 2.5 కప్పులు పోసుకుంటే మంచిగా మ్యాగీ అంతా బాగా కుక్ అవుతుందన్నమాట. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా వాటర్ని మరగబెట్టుకోవాలి. ఈ విధంగా మరిగేటప్పుడే మనం తీసుకున్న మ్యాగీని ఇందులో వేసేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా ఒక 5 మినిట్స్ వరకు మరిగించిన తర్వాత ఇందులోకి మనం మ్యాగీని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న మ్యాగీని సగానికి తుంపుకొని అందులో వేసేసుకుంటే అది కుక్ అవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మ్యాగీని మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు గరిటతో కలుపుకోవాలి. మ్యాగీ ప్రిపేర్ చేయడానికి ఒక 15 మినిట్స్ టైం సరిపోతుంది కరెక్ట్గా. మ్యాగీ అంతా మంచిగా కుక్ అయ్యి వాటర్ అనేది ఇంకిపోతుంది. సూప్ కావాలనుకున్నప్పుడు కొంచెం సూప్ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సూప్ అవసరం లేదు అనుకుంటే మ్యాగీలో సూప్ అనేది ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలానే కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. అప్పటికప్పుడు చేసుకొని తినే రెసిపీ కదా అండి. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.